హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా చేసే కొబ్బరన్నాన్ని చాలా టేస్టీగా 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కొబ్బరన్నాన్ని ప్రసాదంగానే కాకుండా ఇన్స్టెంట్గా లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొబ్బరన్నం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరన్నంలో మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తాలింపు అంతా వేగిన తర్వాత అందులో 1 కప్పు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా తురిమి వేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరిని 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కొద్దిగా వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 200 గ్రాముల రైస్ను ఇలా పొడి పొడిగా ఉడికించుకొని వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అంతా అన్నంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా కొబ్బరన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరన్నాన్ని ప్లేట్లోకి తీసుకొని నైవేద్యంగా సర్వ్ చేసుకున్నా, మనం తినాలనుకున్నా ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కొబ్బరన్నం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.